విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలు కావద్దన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. భవిష్యత్తు బాగుండాలంటే క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట నాదర్గుల్లో స్కూల్లో జరిగిన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఫోన్లు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా శిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలను అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో 7% పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించింది. డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టింది. గురువులకు పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు కామన్ డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 100% పెంచింది. ప్రతి నియోజకవర్గంలో అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మీరు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీలకు వీసీలను నియమించబడింది. నేడు చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. తమకు తెలియకుండానే ఆ ఊవిలో చిక్కుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. వ్యసనాలకు బానిసలు కావద్దు. మానసిక, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. రోజు క్రీడలు ఆడితే ఆరోగ్యం బాగుంటుంది. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తిగా ఉన్న వాటిని ప్రొఫెషనల్గా ఎంచుకొని దేశం తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలను పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుటుంబ ఆదాయంలో ఎక్కువ శాతము తమ పిల్లల విద్యపై ఖర్చు చేస్తున్నారు. తమ కోసం కష్టపడుతున్న పేరెంట్స్ని కష్టాలను విద్యార్థులు గమనించి బాధ్యతగా ఉండాలి.